ఏంటి పొగలు కనపడుతున్నాయి అని ఆ పక్కన ఏదో రాత్రి రంగా గారిని చంపేశారన్నారండి, అటాక్ చేశారన్నారండి అన్నారు ఎవరో పాలు అమ్ముకునే వాళ్ళు. నేను అప్పుడు ఏమంటాను, అటాక్ చేశారు అంటే ఇక అయిపోయినట్టేనయ్యా, అటాక్ చేస్తే వదిలిపెట్టరు అని నడుచుకుంటా వెళ్ళాం కారు ఇక్కడ పెట్టి. వెళ్ళేటప్పటికి అప్పటికే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ పోస్ట్ మార్టం కంప్లీట్ చేసి డెడ్ బాడీ అట్లా ఉంది. అది చూసుకుని మనం తిరిగి వచ్చేటప్పటికి బీభత్సం మొత్తం తగులడిపోతున్నాయి పెట్రోల్ బంకులు అంతా. అక్కడి నుంచి నానా తంటాలు పడుతూ రేపలు చేయడం. ఆ తర్వాత నా మీద 11 కేసులు పెట్టారు. 11 కేసులు ఉన్నాయి. 11 కేసులు అన్ని రేపల్లోనా? రేపలు రంగా అది మీద. అక్కడ ఏం జరిగింది, ఈ ఇన్సిడెంట్ జరిగిన మరుసటి రోజు ఇద్దరు చంపేశారు. ఏది ఒక కాపు గ్రామం ఇద్దరు చంపేశారు ఎవరో బయట నుంచి వస్తుంటే. అది ఒక గౌడ, ఒక కమ్మ, ఆరేపల్లి పాలాలి, మీకు ఐడియా ఉన్నాడు. చంపేసేస్తే అది ఒక పెద్ద రిజిస్ట్రేషన్ అయింది. వాళ్ళందరూ వచ్చి ఇళ్ల మీద దాడి చేస్తారు, కమ్మాసు గౌడాసు అనేటువంటి ఒక భావన వచ్చింది సింగం పసుపుని గారు. అప్పుడు ఆయన ఇంటికాడ పడుకున్నాం మేము, ఆయన ఇంటి మీదకి వస్తున్నారంటే. ఇట్లా చాలా టెన్స్గా జరిగింది. దానిలో 11 కేసులు రంగా కేసులు పెట్టి తర్వాత చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి 11 కేసులు తీసాడు, అది వేరే విషయం. అప్పుడు ఐ ఎమర్జీడ్ యాజ్ ఎ లీడర్. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో నాకు టికెట్ రావడం, రంగా మరణం తర్వాత, రంగా దారుణ హత్య తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 99.9% కాపుస్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్. ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఆరేపల్లి పాలాలని చెప్పాను కదా, అప్పుడు ఎన్నో 3,000 ఎన్నో ఉన్నాయి ఓట్లు. అక్కడ ఒక్క ఓటు పడింది తెలుగుదేశం, ఓన్లీ 1 ఓట్. టోటల్ అస్తం గుర్తు చేశారు. అంత పట్టుదలగా పనిచేశారు. ఒక విధంగా చెప్పాలంటే నాకు బాగా నమ్మకం, గుర్తు, విశ్వాసం కూడా. రంగా హత్య కాంగ్రెస్ పార్టీని ఎక్కడికో తీసుకెళ్ళింది.